యోసేపు కాలంలో ప్రపంచమంతా కూడా కరువు వచ్చేసింది. యోసేపు దగ్గర ఆహారం దొరుకుతుంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా వారు బ్రతికి బట్టకట్టాలి అంటే కనుక ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ యోసేపును కలిసి వారికి కావలసింది వారు సంపాదించుకుని బ్రతికి బట్టకట్టాలి. మనము కేవలము ఈ లోకములో ఏం తినాలా, ఏమి త్రాగాలా, ఏం ధరించుకోవాలా, ఏ వస్తువులు కొనాలా, ఏ స్థితికి చేరాలా అనే దాని గురించి మనందరము కూడా కష్టపడతా ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, మనల్ని జీవింపజేసే ఆహారమైనటువంటి ఈ భక్తి జీవితం గురించి మనమెవరము కూడా కష్టపడట్లేదు. మనందరము కూడా క్షయమైపోయే ఆహారం, నశించిపోయే ఆహారం, పాడైపోయే ఆహారం గురించి మనమందరము కూడా కష్టపడొద్దంట. మనం కష్టపడాల్సింది దేని గురించి అనంటే కనుక దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా పాడు కానీ ఆహారం కోసము మీరు కష్టపడండి. ఉదాహరణకి మనము ఒక చికెన్ బిర్యానీ ఉండమనుకుందాం. నువ్వు రేపటికి దాచుకున్నావు అనుకోండి, కుళ్ళిపోతుంది. కానీ బియ్యము ధాన్యాలు ఉన్నాయనుకోండి, అది రేపటికి ఎల్లుండికి ఉంటుంది. ఒకవేళ అదే ధాన్యాన్ని నీవు భూమిలో వేస్తే అది మహా పంటగా కూడా మార్చబడుతుంది. ఈ లోకములో ఉన్న ఆహారము రేపటికి కుళ్ళిపోతుంది, కానీ ధాన్యము రేపటికి తర్వాతకి కూడా మిగిలి ఒకవేళ పంట వేసుకుంటే అది చాలా గొప్ప పంట పండుతుంది. అలాగే ఈ లోకంలో మనము దేనికోసం కష్టపడుతున్నామో మన జీవితం అంతా కూడా అది రేపటికి కుళ్ళిపోయే ఆహారం లాంటిది, లేదంటే రేపటికి పాడైపోయే లాంటిది అది. కానీ ఈరోజు మనం చేసే మన ఆత్మీయ భక్తి జీవితం ఉందే, అది రేపటికి, ఎల్లుండికి, ఆ తర్వాత నిత్య జీవములో గొప్ప పంటగా మార్చబడడానికి ప్రయోజనకరమైనది ఏంటంటే కనుక ఆత్మీయ ఆహారము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అందరూ కూడా ఈ ఆత్మీయ ఆహారం సంపాదించుకోవడం కోసం కష్టపడండి.